Hi viewers, welcome to Telugu World. బెంగళూరు ప్యాలెస్ నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళబోతున్న జగన్ బెయిల్ కోసం అనారోగ్యం సాకుతో హాస్పిటల్లోకి చేరే యోచన ఉందట. సింగయ్య యాక్సిడెంట్ కేసులో నిందితుడిగా ఉన్న జగన్ బెయిల్ వచ్చే వరకు బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్లో చేరాలని సన్నాహాలు చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఈ కేసులో కార్ డ్రైవర్ రమణారెడ్డిని A1 గా, జగన్ రెడ్డిని A2 గా, అలాగే A3, A4, A5 గా వైసీపీ మాజీ ఎమ్మెల్యేలను చేర్చి పోలీసులైతే FIR నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో డ్రైవర్ రమణారెడ్డిని పోలీసులైతే అరెస్ట్ చేశారు. జగన్ ను విచారణకు పిలవడానికి తాడేపల్లి నివాసానికి వెళ్లిన పోలీసులకు జగన్ ఇక్కడ లేరు, బెంగళూరులో ఉన్నారు అనే సమాధానం అయితే వచ్చిందట. బెంగళూరు ప్యాలెస్ నెంబర్ తీసుకొని పోలీసులు కాల్ చేస్తే సార్ లేరు, బయటకు వెళ్లారు, ఎప్పుడు వస్తారో తెలియదు అని తెలిపినట్లుగా తెలుస్తుంది. సాధారణంగా ఇలాంటి కేసుల్లో స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత స్టేషన్ బెయిల్ ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. అయితే పోలీసులు విధించిన నిబంధనలను ఉల్లంఘించి ర్యాలీ నిర్వహిస్తూ కారు పైకి అభివాదం చేస్తూ జగన్ కారుతో సింగయ్యను తొక్కించారన్న వీడియో ఒకటైతే నిరూపితమైంది. అండ్ ఇదే ఆధారంగా నిలిచింది. అంతేకాదు, ప్రమాదం జరిగిన తర్వాత సింగయ్యకు వైద్యం చేయించకుండానే రోడ్డు పక్కన మొక్కల మధ్య వదిలేసి వెళ్ళిపోయినట్లుగా సమాచారం. దీంతో జగన్ పై BNS 104 సెక్షన్ అలాంగ్ విత్ 49 కింద కేసు అయితే నమోదు చేశారు. ఈ సెక్షన్ ప్రకారం 5 నుంచి 10 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉంటుంది. అండ్ ఈ సెక్షన్ కారణంగా బెయిల్ రావడానికి సుమారు 90 రోజుల సమయం పట్టే అవకాశం ఉంటున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ పరిస్థితుల్లో అనారోగ్యం సాకుతో విక్టోరియా హాస్పిటల్లో చేరాలని జగన్ ప్రణాళిక వేసినట్లుగా ఓ సమాచారం అయితే ఉంది. ఇక విక్టోరియా హాస్పిటల్ మేనేజ్మెంట్తో తనకు సన్నిహిత సంబంధాలు ఉండడంతో వారితో ఇప్పటికే చర్చలు జరిపినట్లుగా తెలుస్తుంది. అయితే కోర్టులో బెయిల్ మంజూరు అయ్యే వరకు కూడా హాస్పిటల్లోనే ఉండాలని ఆయన నిర్ణయించుకున్నట్లుగా సమాచారం అయితే ఉంది. అసలు ఈ కేసు గురించి, సింగయ్యకు జరిగిన అన్యాయం గురించి, జగన్ యొక్క ప్రవర్తన గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.